చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ మరియు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం చేపట్టిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ బృందం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డ్రగ్స్ మరియు బాల్య వివాహాలపై వేసవి సెలవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం చేపట్టిన బైరెడ్డిపల్లి ఎస్ఐ చందన ప్రియ గారు. అబ్బాయి బాడీ దొరికింది 21 years అతనికి. పేరెంట్స్ లేకోకుండా అసలు దాంట్లోకి వెళ్ళొద్దు, ఈత కాకపోతే అసలు పోవద్దు. మీకు నిజంగా స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని ఉంటే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయా? ఎక్కడున్నాయి? స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళండి. అక్కడంటే ఏ ప్రికాషన్స్ ఉంటాయి, మీ లైఫ్కి డేంజర్ అవ్వకోకుండా ప్రికాషన్స్ తీసుకొని స్విమ్మింగ్ నేర్చుకోండి. స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటే స్విమ్మింగ్ నేర్చుకోవడం మంచిదే, కానీ చెరువులో కాదు. చెరువుల్లో ఒక్కసారి మీరు వెళ్ళిపోతే మీ బాడీని ఎతకడానికి కూడా కష్టం. బతికి రావడం పక్కన పెడితే బాడీని ఎతకడమే కష్టం. మీ తల్లిదండ్రులు లేకోకుండా స్విమ్మింగ్కే వెళ్ళొద్దు. మీ తల్లిదండ్రులు ఉన్నా కూడా చెరువులోకి అసలు వెళ్ళొద్దు. అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా ఇద్దరు, సరేనా? చెరువుల్లోకి వెళ్ళొద్దు ఈత కోసం. స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ పూల్స్లోకి వెళ్ళండి, ఓకేనా? అవునా కదా? తర్వాత ఎన్ని మంత్స్ హాలిడేస్ ఉంటాయి మీకు? 1 month, 1.5 month, 1.5 month ఉంటుంది కదా ఇంచుమించుగా. ఏం చేస్తారు ఈ 1.5 month? ఆడుకుంటారా? ఆడుకోండి. ఏ టైంలో ఆడుకోవాలా? ఈవినింగ్ టైం ఆడుకుంటారు. మిగిలిన డే మొత్తంలో ఏం చేస్తారు? ఏం చదువుతారు? అంటే ఇప్పటికి క్లాస్ అయిపోతుంది కదా, మీ నెక్స్ట్ 7th అయిపోతే 7th క్లాస్ అయిపోతుంది, 8th క్లాస్ చదువుతారా ఆ హాలిడేస్లో? స్కూల్ ఉన్నప్పుడే చదవరు, మళ్ళీ హాలిడేస్లో చదువుతారా? ఈ హాలిడేస్ ఎలా యూస్ చేసుకోవాలి? ఏం చేస్తే ఈ హాలిడేస్ మీకు వర్తి అవుతాయి? ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నమే చేయాలి, అప్పుడే లైఫ్లో సక్సెస్ అవుతారు. నేను కూడా చదువుకునే టైంలో ఈ హాలిడేస్లో నేను ఎప్పుడు వేస్ట్ చేయలేదు. ఏదో ఒకటి ఇక్కడ ఏం మాకైతే అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ అవి ఇవి ఉండేవి. ఇక్కడ ఏమున్నాయి అలా? స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయా? లేవు. సో మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, దాంట్లో చూసి నేర్చుకోలేమా? మీ పేరెంట్స్ దగ్గర ఉంటాయి కదా, ఫోన్ చూసుకొని ఏం నేర్చుకోవచ్చు? స్పోకెన్ ఇంగ్లీష్ అనే కాదు, ఏదో ఒకటి నేర్చుకోవాలా. ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునేలాగా ఉండాలంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి, ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ ఉండకూడదు. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేది ఒక లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుంది, అవునా? ఆ లాంగ్వేజ్ డిఫరెన్స్ కనిపించకూడదు అంటే మీరు ఎలా ఉండాలా? ఇంగ్లీష్లో గ్రిప్ ఉండాలా. మీ టీచర్స్ చెప్పింటారు మీకు ఇప్పటికే. ఇంగ్లీష్లో మంచిగా నాలెడ్జ్ ఉండాలా, అప్పుడే మీకు తొందరగా గ్రోత్ ఉంటుంది. అంటే తెలుగు మన మాతృభాష అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ని మనం బాగా అడాప్ట్ చేసుకున్నాం. అర్థమవుతుందా? ఏదో ఒకటి ఈ హాలిడేస్లో ఏదో ఒకటి డ్రాయింగో, పెయింటింగో, ఇంగ్లీష్ నేర్చుకోవడము, మ్యాథ్స్ ఇంప్రూవ్ చేసుకోవడము, ఫాస్ట్గా సమ్స్ ఎలా చేయడం నేర్చుకోవడం, ఇలాంటివన్నీ చేయాలా? చేస్తారా? బయట ఎండకు తిరగద్దు, ఈ సమ్మర్ చాలా ఎక్కువ ఉంది. బయట తిరిగితే మీ హెల్తే పాడవుతుంది. వడదెబ్బలు అనేవి తెలుసా? అంటే ఏంటి? డిహైడ్రేషన్ అయిపోతుంది. అలా కాకుండా ఎండలో ఎప్పుడు బయటికి రావద్దు. ఫోన్లో యూజ్ చేయొద్దు. ఫోన్స్ యూజ్ చేసినా అందులో మీకు ఉపయోగపడేవే యూజ్ చేయాలా. చేస్తారా? ఏం చేస్తారు? ఫోన్స్లో ఏం చూస్తారు? ఏం చూసి మీ ఈ హాలిడేస్ని వర్తిఫుల్గా యూజ్ చేసుకుంటారు?